పిచ్చి ముదిరితే రోకలి తలక చుట్టుకుంటారట. బంగ్లాదేశ్లో ఆ దరిద్రం ఇప్పుడు వెంటాడుతోంది. ఒకప్పుడు పాకిస్తాన్లో వాళ్ళు వీళ్ళని షియాలని చెప్పి తూర్పు పాకిస్తాన్లో ఉన్నటువంటి తూర్పు పాకిస్తాన్గా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు ఆ రాడు చంపేస్తుంటే పారిపోయి రక్షణ కావాలంటూ భారతదేశానికి లక్షలాది మంది వస్తుంటే ఆ రోజున వాళ్ళ రక్షణ కోసం మన సైన్యం వెళ్ళి వాళ్ళతో తోడు నిలబడి ఎవరైతే బంగ్లాదేశ్ కోసం అంటే ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్న వాళ్ళకి సహకరించి ముజిబుర్ రెహమాన్ టీంకి పాకిస్తాన్ని ఓడించి వాళ్ళ దేశాన్ని వాళ్ళకి ఇచ్చి వెనక్కి వచ్చేసి ఆ దేశాన్ని మనం పరిపాలించాలనుకోలేదు. లైక్ బెలూచిస్తాన్నో ఖైబర్ పఖ్తూన్ఖ్వానో కాశ్మీర్నో పాకిస్తాన్ వాళ్ళు పరిపాలించాలనుకున్నట్టు మనం పరిపాలించాలనుకోలేదు. వాళ్ళ దేశాన్ని వాళ్ళే పరిపాలించుకోమని చెప్పాం, మనం వచ్చేసాం. కానీ ఆనాటి నుండి ఉన్నటువంటి దాంట్లో చివరికి మళ్ళీ పాకిస్తాన్ పిచ్చ వెధవలు ఇప్పుడు బంగ్లాదేశ్లో డామినేషన్ రోల్ పోషిస్తున్నారు. యూనస్ వచ్చాక వీళ్ళు ఏ స్థాయికి దిగజారంటే అప్పుడు ముజిబుర్ రెహమాన్ని చంపేశారు 77 ఆ టైంలో, వాళ్ళ కుటుంబాన్ని చంపేశారు సైన్యమే. ఆ తర్వాత మళ్ళీ పబ్లిక్ మాత్రం సైన్యానికి వ్యతిరేకంగా ఈ సైన్యంతోనే తోడు నిలబడటంతో మళ్ళీ హసీనా అక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం అయింది. సుదీర్ఘకాలం పట్టు నడిచింది. మళ్ళీ చాప కింద నీరులా పాకిస్తాన్ తన బుద్ధిని పెంచితే అక్కడున్న పిల్లలలో పాకిస్తాన్ పట్ల ప్రేమ పెంచి బంగ్లాదేశ్ విడిగా ఉండటం పట్ల ద్వేషం పెంచేటప్పటికీ దాని పర్యవసానం 1971లో పాకిస్తాన్ సరెండర్ అయిపోయినటువంటి ఒక శిలాఫలకం ఉంటుంది. దాని మీద ఆనాడు సైన్యం ఎట్లాగా మోకాళ్ళ మీద తల ఒగ్గి లొంగిపోయారు. 90,000 మంది సైన్యం భారతదేశం ముందు లొంగిపోయారు, బంగ్లాదేశ్ సైన్యం ముందు లొంగిపోయారు. అది ఒక శిల్పంలాగా చెక్కారు అక్కడ. ఆ శిల్పాన్ని ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లింలే కూల్చేయడం, ధ్వంసం చేయటం అన్నది బంగ్లాదేశ్లోని తాజా పరిస్థితికి అద్దం పడుతోంది.